ప్రముఖ పుణ్యక్షేత్రమైన త్రిపురాంతకంలో స్వయంభూగా వెలిసిన శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆషాఢమాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం సోమవారం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి అమ్మవారి గర్భాలయాలను కూరగాయలతో ప్రత్యేక తోరణాలతో అలంకరించారు. శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి వారికి ఘట్టాభిషేకం నిర్వహించగా అమ్మవారిని శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చేలా అలంకరించారు. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ త్రిపురాంబాదేవికి పసుపు కుంకుమ చీరలు పండ్లు పలహారాలను భక్తులు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజ నిర్వహించారు. ముందుగా త్రిపురాంతకం గ్రామం నుంచి మహిళా భక్తులు భక్త బృందాలు పసుపు కుంకుమ చీరలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించి అమ్మవారికి వాటిని సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సుగంధ పరిమళ పుష్పాలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఘట్టాభిషేకంలో పాల్గొనేందుకు నిష్ణలతో భక్తి శ్రద్ధలతో వచ్చిన భక్తులు నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో నీళ్లను కడపలను స్వామివారికి సమర్పిస్తూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ స్వామివారి నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు. కార్యక్రమంలో చైర్మన్ మూటకట్ల శ్రీనివాసరెడ్డి దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, మహిళా పోలీసులు, వివిధ భక్త బృందాల సభ్యులు, మహిళా భక్తులు, భక్తజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.